నచ్చదు. అందంగా ఉండాలి, అనుకున్నట్టుగా ఉండాలి. అందుకే మనం ఎవరితోటైనా ఎక్కడికైనా అడుగు వేసే ముందు ఆలోచించాలి, వేసాక కాదు. చిన్నప్పటి నుంచి వాడికి తొందర ఎక్కువమ్మా. నిన్ను చేసుకోవడానికి తొందరపడ్డాడు, నీతో విడిపోవడానికి తొందరపడ్డాడు, ఇప్పుడు ఇంకో అమ్మాయిని చేసుకోవడానికి తొందరపడుతున్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరిని కలపడానికి ఇవన్నీ చెప్తున్నారా? రేపటితో కలవబోయే మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్తున్నాను. చూడమ్మా, నా కొడుకైనా ఏ కొడుకైనా అందరూ ఒక్కటే. ఈ కాలంలో మగాళ్లలో రాముళ్ళు లేరమ్మా, కానీ ఏ కాలమైనా ఆడాళ్లలో సీతలు ఉండాలి. వస్తానమ్మా. అండ్ మీరు మహిళా మండలి అని ఏదో విన్నాను. ముందు మీరు పెళ్లి చేసుకోండి, అప్పుడే సమాజంలో ఉన్న మహిళలకే కాదు, మీతో ఉన్న మహిళలకు కూడా మంచి జరుగుతుంది. వచ్చి సంతకం చేయండి. నువ్వు కూడా పెట్టు బాబు. ఇంకా 1 minute టైం ఉందండి. హాయ్ యాద్గిరి, ఏంది సర్ప్రైజ్? ఇంకా నాకే సంద అయితే లేదమ్మా. మొత్తానికి మా హాస్టల్ అమ్మాయిని సాధించినవా? ఎలా జరిగింది? సింపుల్, మేనే ఇష్కియా ఉస్నే రిస్కియా. కానీ మా హాస్టల్లో ఎవరో చెప్పారు యాద్గిరికి అమ్మాయి గుడ్ బై చెప్పేలేదని. అరే ఏముందమ్మా, గుడ్ నైట్ చెప్పిన వాళ్ళందరూ నిద్రపోతారా? గుడ్ బై చెప్పిన వాళ్ళందరూ విడిపోతారా? ఇప్పుడు ఆలోచించి లాభం లేదు. వాడి పెళ్ళైపోయి 10 నిమిషాలైంది. ఏంటవి? ఐమ్ సారీ, ఐమ్ రియల్లీ వెరీ సారీ యువ. నేను లైఫ్లో 2 తప్పులు చేశాను. 1, వాడి లైఫ్లో నుంచి బయటికి రావడం. 2, నీ లైఫ్లోకి ఎంటర్ కావడం. నేను సీను మీద ఉన్న కోపంతో నిన్ను చేసుకోవాలనుకున్నానే, కానీ నీ మీద ఉన్న ప్రేమతో కాదు. సారీ నువ్వు చెప్పడం కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఈ మ్యారేజ్ ఎలా ఆపుదామా అని నేనే ఆలోచిస్తున్నాను. అరే, నాకు నీ చేయి పట్టుకుంటే సీను చేయి పట్టుకున్నట్టుగా ఉంది, నీ మీద చెయ్యేస్తే అతని మీద చెయ్యేసినట్టుగా ఉంది. నాకు ఈ సెకండ్ హ్యాండ్ లైఫ్ సెట్ అవ్వదా అవంతిక? నేను ఈ సెకండ్ కూడా నటిస్తే ఇక లైఫ్ లాంగ్ నటించాల్సిందే. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్ అవంతిక. ఏంటే నీకేమైనా పిచ్చా? అక్కడ ఆల్రెడీ వాడికి పెళ్ళి అయిపోయింది. అది వాడి ప్రాబ్లం. ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే నీకు ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం తెచ్చుకుంది నేను. అనుభవిస్తాను. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే రేపటి నుంచి నా గుండెల్లో ఒకరుంటారు, గుండెల పైన ఒకరుంటారు. అవి మీరు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారే. మేం పేపర్లలో విడిపోయి ఉండొచ్చు, కోర్టులో విడిపోయి ఉండొచ్చు,
కానీ ఇక్కడ కాదు. వాడు నిన్ను ఎలా అవమానించాడో మర్చిపోయావా అవంతిక? వాడు నన్ను ఎలా ప్రేమించాడో కూడా మర్చిపోయాను అత్త. అవి ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాట్స్ అండి. you're so lucky. సీను చాలా మంచివాడు, కానీ కొంచెం తొందర ఎక్కువ. మీరు మాత్రం ఎప్పుడూ తొందరపడకండి, లైఫ్ నాలా అయిపోతుంది. ఓకే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. లక్కీ నేను కాదు, మీరు. స్టాప్ ఇట్. చివరిసారిగా ఒక విషయం క్లియర్ చేసిను. నువ్వు అవంతికని మర్చిపోయావా? నిన్నే సీను. మర్చిపోయాను. ఈ మాట నిజమైతే ఎంత బాగుంది సీను. నేను నీ బ్లాగ్ చదివాను. Avantika, my first love or first mistake. Am I right or wrong? Was I too harsh on her? Maybe I should have apologized. I am marrying Nimisha. Is it because I hate Avantika? నువ్వు అవంతికను మర్చిపోయి చేసుకుంటున్నావని అనుకున్నాను, కానీ మర్చిపోవటానికే చేసుకుంటున్నావని నీ బ్లాగ్ చదివాకే అర్థమైంది సీను. ఇప్పుడు చేసుకోకపోతే నిన్ను డెఫినెట్గా మిస్ అవుతాను, కానీ నిన్ను ఇలాంటి కండిషన్లో చేసుకుంటే లైఫ్ లాంగ్ మనశ్శాంతిని మిస్ అవుతాను. ఏమిటి ఏమిటి ఇదంతా? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? పేరెంట్స్ పెళ్లి చేయాలి, ఫోర్స్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్, రియలీ థ్యాంక్స్. నాకు తెలుసురా, ఈ గర్ల్స్ అంతా ఇంతే. నీ అవ్వ అందుకే కుక్క నిగులు పెట్టుకోలేదు. అరే లుక్ ఎట్ దేవదాస్ పార్వతి. పార్వతి పెళ్ళైంది, దేవదాస్ పరిస్థితి ఏమైంది? లుక్ ఎట్ రోమియో జూలియట్, లైలా మజ్ను. ప్రతి సిచ్యువేషన్లో మన మగజాతీరా జోకర్లైంది. ఎంతైందమ్మా? 30 రూపాయలు అన్నా. రేయ్ నువ్వు ఉండరా. కాకా నువ్వు కాకవు కాదు కాకా, నువ్వు కేకా. అవంతికాకి అనుకునే నాకు కూడా ఖర్చు పెడతా. సేమ్ ప్రాబ్లం, నో చేంజ్. నా దగ్గర ఉంది. మొత్తానికి అలా జరిగిందనమాట. మీరు ఇక్కడ ఉన్నారు సార్. పొద్దు నుంచి మీ కుక్కను పట్టుకుని పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను సార్. హే మా మూర్తిగాడు ఎక్కడ దొరికాడా వీడు? ఏమో సార్, పొద్దునే వచ్చి లిఫ్ట్ దగ్గర కూర్చుంది. ఓహో, నా లైఫ్ లోకి ఇది వచ్చిందని తెలుసుంటది, అందుకే ఈడు వచ్చాడు. ఉంటాను సార్. ఇదంతా నీ వల్లే జరిగిందిరా. నా వల్ల కాదే, మన వల్లే జరిగింది. పెళ్లికి ముందు మనం చేసిన తప్పుకి దేవుడిచ్చిన పనిష్మెంట్ ఇది. అయితే నీకు ఇంకో పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. మన పెళ్లి సీడీలు డస్ట్బిన్ లో ఎలా రా పడేసా? నువ్వేగా పడేమన్నావు. అన్నాను రా, కానీ నీ ఇలా వదిలేదు. తర్వాత వెళ్ళి తెచ్చేసుకున్నాను. నీకే అంతుంటే నీ మొగుడు నాకెంత ఉండాలి? ఆ రోజు నేను పడేసినవి డూప్లికేట్సే, ఒరిజినల్స్ నా దగ్గరే ఉన్నాయి.